ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. ఈ సమావేశం రాజమండ్రిలో జరగనుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇండస్ట్రీ మనుగడకు, చిన్న సినిమాల ప్రదర్శనకు, థియేటర్ల వ్యవస్థలో మార్పులు సంబంధించిన పలు అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు. ఈ సమావేశం రాజమండ్రిలో జరగనుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇండస్ట్రీ మనుగడకు, చిన్న సినిమాల ప్రదర్శనకు, థియేటర్ల వ్యవస్థలో మార్పులు సంబంధించిన పలు అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, సినీ నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి సమస్య రోజు రోజుకు ఒక్కొక్క పరిణామం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెంతకు చేరిందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది నిర్మాతలు దీనికి సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా ప్రస్తుతం చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన చర్చించేందుకు ఆయన రాజమండ్రి పర్యటనలో ఉండగా ఆ రాజమండ్రి ప్రాంతానికి వెళ్లి దాదాపుగా 3 గంటల ప్రాంతంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు తాజాగా సమాచారం అందుతోంది. మొత్తం మీద నిర్మాతలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, అయితే సినీ పరిశ్రమకు సంబంధించి తాజా పరిణామాలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా విశ్లేషించేందుకు అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా పూర్తి సమయం ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. 3 గంటల ప్రాంతంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చూస్తున్నట్టయితే ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి సమస్య, ఈ పర్సెంటేజ్ విధానం ఏదైతే ఉందో పర్సెంటేజ్ విధానము, అదే విధంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి రెంటల్ విధానం పైన అంశాలపైన కూడా, అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంప్లీట్ గా ఈ కూటమి ద్వారా అన్ని రకాలటువంటి అభివృద్ధిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు పిలుపునివ్వడంతో ఏదైతే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఉండబోతున్నాయి, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలే కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పర్సెంటేజ్ విధానం పైన కూడా ఒక అంత చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. తాజాగా చూస్తున్నట్టయితే నిన్న ఎగ్జిబిటర్లు మరియు నిర్మాతలు కొంతమంది కలిసి చిరంజీవి నివాసానికి వెళ్ళడం జరిగింది. చిరంజీవి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తాజాగా వివరించడం జరిగింది. నిన్న చూస్తున్నట్టయితే నిన్న ఎగ్జిబిటర్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఎగ్జిబిటర్ సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులందరూ కూడా వాళ్ళతో పాటు ముఖ్యంగా నిర్మాత అయినటువంటి దిల్ రాజు, మరో నిర్మాత అటు అల్లు అరవింద్, సురేష్ బాబు, వీళ్ళందరూ కూడా సురేష్ బాబు ఇటు ఫిలిం ఏదైతే ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి గిల్డ్ ఆధ్వర్యంలో ఆయన పార్టిసిపేట్ చేయడం కాకుండా ఇటు దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా చిరంజీవికి అన్ని సమస్యలను కూలంకుషంగా చర్చించారు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనల్ని బేస్ చేసుకొని ఈ సూచనలను ముఖ్యంగా ఆ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు, అదే విధంగా ఎగ్జిబిటర్లకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు కూడా చేసేందుకు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సూచనలు పాటిస్తూనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో కలిసి మరిన్ని వివరాలు చర్చించే అవకాశం ఉంది. ఈ విధంగా గనక ఆంధ్రప్రదేశ్ నుంచి చర్చలు సఫలీకృతమైతే అటు నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మరియు ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లకు ఎలాంటి నిర్ణయం ఇవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం ఈ సమావేశం ఒక కీలకమైనటువంటి సమావేశంగా కూడా ఇటు సినీ వర్గాలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. గీతిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.